శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు జూలై 29, 2026. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, మీ స్వధర్మంలో స్థితమై పరస్పరము ప్రేమతో ఒకరికొకరు ఓం శాంతి అని చెప్పండి. ఇది కూడా పరస్పరము గౌరవించుకోవడం అవుతుంది. ప్రశ్న: భక్తి మార్గంలో కూడా భగవంతునికి నైవేద్యం సమర్పిస్తారు. ఇక్కడ పిల్లలైన మీరు కూడా భోగ్ పెడతారు. ఈ పద్ధతి ఎందుకు? జవాబు: ఎందుకంటే ఈ నైవేద్యాన్ని అర్పించడం కూడా భగవంతునికి గౌరవం ఇవ్వడమే. శివబాబా నిరాకారులు, అభోక్త అని మీకు తెలుసు. వారు భుజించరు, కానీ మన భావన వారికి చేరుతుంది. తండ్రి సర్వుల సద్గతిదాత, పతిత పావనులు కనుక వారికి తప్పకుండా భోగ్ కూడా సమర్పించాలి. పాట: మా తీర్థస్థానాలు అతీతమైనవి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: పరస్పరంలో ఒకరినొకరు గౌరవించుకోవాలి. బాబాకు యథార్థమైన గౌరవాన్ని ఇవ్వాలి. భలే తండ్రి అభోక్త అయినా ఎవరి భండారం నుండి పాలన పోషణ జరుగుతుందో వారికి మొదట తప్పకుండా నైవేద్యం స్వీకారం చేయించాలి. రెండో పాయింట్: పూజనీయులుగా అయ్యేందుకు ఈశ్వరీయ సేవాధారులుగా అవ్వాలి. బాబాతో పాటు సేవలో సహయోగులుగా అవ్వాలి. ఎప్పుడైతే ఆత్మ మరియు శరీరం రెండూ పావనంగా అవుతాయో అప్పుడు పూజ జరుగుతుంది. వరదానము: స్వయం పట్ల లేక సర్వ ఆత్మల పట్ల లాఫుల్గా తయారయ్యే లా మేకర్, సో న్యూ వరల్డ్ మేకర్ భవ. వివరణ: ఎవరైతే స్వయం పట్ల లాఫుల్గా అవుతారో వారే ఇతరుల పట్ల కూడా లాఫుల్గా అవ్వగలరు. ఎవరైతే స్వయం లాను బ్రేక్ చేస్తారో వారు ఇతరులపై లాను అనగా చట్టాన్ని అమలు చేయలేరు. అందువలన అమృత వేళ నుండి రాత్రి వరకు మనసా సంకల్పంలో, వాచాలో, కర్మణలో సంపర్కం లేక ఒకరికొకరు సహయోగం ఇచ్చుకోవడంలో లేక సేవలో ఎక్కడా కూడా లా బ్రేక్ అవ్వలేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోండి. లా మేకర్లుగా ఉన్నవారు లా బ్రేకర్లుగా అవ్వలేరు. ఎవరైతే ఈ సమయంలో లా మేకర్గా అవుతారో వారే పీస్ మేకర్, న్యూ వరల్డ్ మేకర్గా అయిపోతారు. స్లోగన్: కర్మ చేస్తూ కర్మ యొక్క మంచి లేదా చెడు ప్రభావంలోకి రాకపోవడమే కర్మాతీతులుగా అవ్వడం. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. జ్వాలా స్వరూప స్మృతి కొరకు మనస్సు మరియు బుద్ధి రెండింటికి ఒకటేమో పవర్ఫుల్ బ్రేక్ కావాలి, మరియు మలుచుకునే శక్తి కూడా కావాలి. దీని ద్వారా బుద్ధి యొక్క శక్తి లేక ఏ ఇతర శక్తి కూడా వేస్ట్ కాకుండా జమ అవుతూ ఉంటుంది. ఎంత జమ అవుతుందో అంత పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి వృద్ధి చెందుతుంది. అందుకు ఇప్పుడు సంకల్పాల పరుపును మూసేస్తూ వెళ్ళండి, అనగా సర్దుకునే శక్తిని ధారణ చేయండి. అచ్చా, ఓం శాంతి.